ఏరా కృష్ణమూర్తి, 4 తడుపుకోవడానికి కూడా చాలదు కదరా ఈ క్వార్టర్. ఇందులో నువ్వు సగం తాగుతావు. నాటుసారా తాగేవాడికి నాకేం సరిపోద్దిరా. కాస్త ఆగినా ఫుల్ బాటిల్ తీసుకురమ్మన్నాను, అది లాగిద్దాం. నిజమేనట్రా? పోసింది చాలు కానీ సోడా పోయినా. చాలు చాలు, నువ్వు పోసుకో. 4 సోడా మరి రాగానా ఉండన్నా. ఇదిగో 555. బీడీ ముందు ఇదేమంటుందిరా? ఉపయోగించి చూడు, ఇది అలవాటైతే బీడీ మానేస్తావు. ముందు నాది వెలిగించు. ఎలా ఉంది? ఎరా 8వ క్లాస్ చదివించాను, ఎలారా ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యావు? అదే 2 సంవత్సరాల వరకు కాంపౌండర్ గా చేశానుగా, దీనికి ఎందుకు 5 ఏళ్ళు చదవడం? నీ తెలివిరా. రే కృష్ణమూర్తి, నీ మెదడేంట్రా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నేను నీ కొడుకుని కదా. బాలే మాట్లాడారా. రే కృష్ణమూర్తి, సడన్ గా నీకు పెళ్ళని ఫోన్ చేశావు. తీరా ఇక్కడికి వచ్చి విచారిస్తే ఆ వసుంధరకి డ్రైవర్కి సంబంధం ఉందని ఊరంతా అనుకుంటోంది. నాకు తెలుసు నాన్న, నేనేమైనా కాపురం చేయడానికి ఆ పెళ్లి చేసుకుంటున్నాను. మరి మర్చిపోయావా నాన్న? బ్యాంక్లో ఉన్న 2 లక్షల రూపాయలు బయట ఆగున్న మూర్తి గారు ఎవరిచ్చారు? పోయినేడు పెళ్లి చేసుకున్నావుగా మల్లికని, వాళ్ళ నాన్న కట్నంగా ఇచ్చాడు. అది ఎలా చచ్చింది? ఎలా చచ్చిందేంట్రా, నువ్వే కొట్టి చంపేశావు. ఇలా 2 లక్షలు 3 లక్షలు అంటూ చిల్లర డబ్బు కోసం పెళ్లి చేసుకుని ఎప్పుడు కోటీశ్వరులు అవుతాం? ఏమిటా నువ్వు అంటోంది? నాన్న, వసుంధరని నేను పెళ్లి చేసుకున్నానంటే 2 కూతుళ్ళు, తన వాటాకి ఎలాగైనా 50 లక్షలు వస్తాయి. ఆస్తి మన చేతికి రాగానే మనం తన కోసం ఖర్చు పెట్టబోయేది ఎంత? మహా అయితే 1 లీటర్ కిరోసిన్, 1 అగ్గిపెట్టి. ఎందుకు ఇంత లేటు? సార్, విషయం తెలీదా మీకు? వసుంధరని పెళ్లి కూతురికి అలంకరించి కోదండాన్ని వెంట పెట్టుకుని టీచర్ అమ్మవారి గుడి వైపు వెళ్తోంది. నువ్వేం చేస్తావంటే మన వాళ్ళని తీసుకుని వెంటనే అమ్మవారి గుడికి వచ్చి అలాగే.